జన్మలో ఎంత పుణ్యం చేసుకుందో. ఇదేంటి కంటి మీద గింజలు మొలిసినట్టు ఈ మీద వాపులేంటి? బాబా అదే అది మేము లోకల్ గా పెద్ద మనుషులం కదా, తీర్పు చెప్పేటప్పుడు గుంజక ఆనుకుని కూర్చుని కూర్చుని వీపు మీద బొబ్బలు పొక్కినాయి అంతే. దెబ్బల్లా కనిపిస్తున్నాయా? చాచా, అప్పడాల కర దెబ్బల్లాగా అట్ల కాడ వాతల్లాగా కనిపిస్తున్నాయి. ఈ వేలు వెన్ను దత్తుడు ఒంటి మీద చెయ్యేసి బతకగలడా ఎవడన్నా? ఆడేవడరా సోడాలు అమ్ముకునే వాళ్ళగా? ఎవరది? నేనే వేలు వెన్ను దత్తుడు గారిని. వారిని అవ్వా, వేలు వెన్ను దత్తుడా? అది నేనే కదే. అవును. మరి డూప్లికేట్ గా ఎవడు? చెంత ఒక్కసారి తెరువు చెప్తాను, ఆడి ఫేస్ చూద్దాం. రగులుతోంది మొగలి పొద, అబుస్ అబుస్ అబుస్, పగులుతోంది గుండె లోపల, అబుస్ అబుస్ అబుస్, పట్టుకొచ్చాను పక్కేస్తావా, నేను తొక్కేస్తాను, నేను తొక్కేస్తాను. ఏంటి ఇలా వచ్చారు? ఇప్పటి నుంచి మా బావ ఇక్కడికి రాడుగా, మా అక్క గుట్టిన దెబ్బలకు బాగా బాచిపోయి మంతాన పడ్డాడుగా. ఇప్పటి నుంచి నీకన్నీ నేనేగా. పద్ద పద్ద ఏంటో ఈ రోజు మిరప తోటలో సున్నం పెడితే తెగదగా మెరిసిపోతున్నారు. పెడతా గిడతా నవ్వకు, ఈ రోజు నుంచి నీకెంత కావాలంటే అంత పెడతా. చెప్పు, ఓ లచ్చత కొట్టినా నన్ను కూడా మా బావగళ్ళగా తీసినారు నా కొడుకు అనుకున్నావా? బట్ 10 అడ్వాన్స్, 10 పెట్టి మంచి వస్తారు కొనుక్కో. మీద పందినా కొడక, నా పంచాలాలు చేసేసుకుని నా జేబులోంచి 25 రూపాయలు కొట్టేసి ప్రేమనగర్ లో అక్కినే నాగేశ్వరరావు లెవెల్లో ఒక పోల్దండ వేసేసుకుని నా పర్సనల్ కేసు దగ్గరికి వచ్చేస్తావా? అది కాదు బాయ్యా. ఆదివారం నాడు కోతకు తీసుకెళ్లే సేవ పంది సేపు నాకు కొడక. రే బామ్మది, చింతామణి నీకు అక్కలాంటిదా? కనిపించిన పోతాడదని అక్క అనుకుంటూ పోతే నన్ను చక్కగా అనుకుంటారు బాయ్యా. బాయ్యా, ఈ ఒక్కసారికి నన్ను నీ అబ్బా పాదురు బా అగా ఆ పోలీసులా ఇంటికి రా, నీ పని చెప్తాను. చేయాలబ్బా, ఒక పురుగు కనపడట్లేదే. అబ్బాయి అబ్బాయి అబ్బాయి, నీకు రూపాయి ఇస్తాను, నేను చెప్పినట్టు చేస్తావా? ఎప్పుడు గారున్నారా? నువ్వెవడో రాయ్. ఉంటే పిలవండి. ముందు నువ్వెవడో చెప్పరా. నేనెవరో మీకులా తెలుస్తుంది, ముందు ఆయన పిలవండి. అరియదవా. ఏమండి ఏమంటాయ్? చెక్కిల మీద చేసి చిన్నదానా, నువ్వు చింతపోదు వెందుకే ఇంతలో అన్న నీ చెక్కులన్నీ. ఈ అరటెక్కడిగాడెవడు? ఎవడా నువ్వు? నేనెవరో తెలవదా? నువ్వేమన్నా భారతదేశ ప్రెసిడెంట్ గారు మనవడవా తెలవడానికి? సరిగ్గా చూడు. నాకేమన్నా చెత్తవారం అనుకున్నావా? పోనీ మామిడి తోట తెలుసా? మామిడి తోట? ఏ మామిడి తోట బాబు? ఇంకుటిల్లు, అదేనా గుర్తుందా? పెంకుటిల్లు అంటాడంటే ఎరా ఏకశకాలు ఆడుతున్నావా? సరే, మా అక్క దగ్గరికి వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. అగు, నీకు అక్క కూడా ఉందా? పేరేంటి? ఎక్కడుంటది? తర్వాత చెప్తా గానీ ఒకసారి నీ పేరు టర్నింగ్ ఇచ్చుకో. నీ అమ్మకడుకు మాడ, పెళ్ళి ఎన్నేళ్ళైనా ఇంట్లో పిల్ల బీచు లేదు గాని మా ఆవిడ తోట పెంకుటిల్లు కావాల్సి వచ్చిందా? నిన్ను ఉన్న డ్రెస్ లేదు కానీ కొత్త డ్రెస్ కావాల్సి వచ్చిందా? అసలు ఉత్తినే అడిగాను అడ్రస్. పాడు బుద్ధి, పాడు మనిషిని. బాయా, ఏదో సప్పుడైందేంటి? మా అక్క బాగా తడేసినట్టుంది. పాడా పేళ్ళు పేళ్ళు కొట్టుకుంటున్నా అన్న అబద్ధాలు ఆడతా. పేళ్లు పగిలేసప్పుడుకి ఈ పగిలేసప్పుడుకి తేడా తెలియదంటే. హలో, ఆ మామిడి తోట, ఆ పెంకుటిల్లు ఫిట్టింగ్ మందే. చాలా మంచి పని చేసావురా, థ్యాంక్స్. ఏ రావులమ్మా, రావే.
ఏమిటే అది మీ బాబుకు అన్నట్టుకు వెళ్తున్నావా? ఏం కూరే? మట్ట గుడిసెల పులుసు. ఆ? మట్ట గుడిసెల పులుసు. ఇటీ రేయ్. నువ్వేమంటావా? అత్తి ఇదిగో ఇందులో కౌజు పిట్ట మాంసం ఎట్టాను, తీసుకెళ్లి మీ బాబుకి ఎట్టు. ఆడి జన్మలో తినుండడు. తీసుకో వెళ్ళు. ఏయ్ ఇట్లా నీకోసం వేరుశనకాయలు తెచ్చాను, ఇట్టాం కదా, తిను. అన్నా అన్న మన సీని గారిని పంచాయతీ దగ్గర నిలబెట్టారు, నేను రమ్మంటున్నారన్నా. సాంబయ్య వచ్చాడు, నువ్వు చెప్పుకోలేదు చెప్పుకోరా. మీ ఓడుతున్న మా చేలో పడి పంటంతా నాశనం చేసిందన్న. అదేంటంటే నాతోనే పాడు చేస్తే నన్నేం చేయమంటావు? దేవుడు అంబోలు వచ్చి పాడు చేసిందనుకో అని పెడసరంగా సమాధానం చెప్తున్నాడన్నా. దొన్న సేవలో పడితే నా తప్పెట్టవద్దన్నా. నీ దున్న పంట పాడు చేస్తే అది నీ తప్పు కాక ఎవరి తప్పు అవుద్దిరా? మర్యాదగాడికి జరిమానా కట్టు. నేను జరిమానా కట్టనన్నా. పుచ్చెగిరిపోద్దురా రేయ్, కట్టు. నీ దగ్గర పని అన్నా మానేస్తా గానీ ఈ తగులో నేనెవరు మాట విన్నన్నా. నాకే తలతిక్క సమాధానం చెప్తావురా? పెద్ద పుడింగ్ అనుకున్నారా? పొలానికి అన్నం తీసుకెళ్ళి ఇక్కడికి ఏదే అంటే నోట బెల్లం ముక్కెట్టుకున్నట్టు అట్ట పడుకున్నావేంటే చెప్పు. నేను సంవత్సరం అన్నప్పుడు నా మేనమావ ఇచ్చిన గిన్నె అది ఎక్కడ పారేసిందో ఏంటో. పెళ్లి చేస్తుంటే ఈ పాటకు ముగ్గురు కానీ దానివి సమాధానం చెప్పవే. అసలు నువ్వు దాన్ని మాట్లాడితేగా మెడ దగ్గర కోళ్ళకి కిక్కిక్కిక్కింటివి. పంచాయతీ దగ్గర బావ పాలేరుని కొడుతుంటే భయంతో వదిలేసి వచ్చినట్టుందిలే. ఊరుకో, ఆడొక మొదటి వచ్చినాడు, ఆడికిచ్చి దీన్ని చేస్తారంట. నీ మేనల్లుడేగా, ఆడికేం తక్కువ? అబ్బే ఆడికేం తక్కువ లేదు. అల్లుని చేసుకుంటే శుభ్రంగా ఇద్దరు కలిసి కూర్చుని తాగొచ్చులే. నేను సాంబయ్యని పెళ్లి చేసుకోను. ఆ మాట మాతో చెప్పి లాభమేందే, మీ అమ్మమ్మతో చెప్పు. చెప్పుకుందులే గాని నువ్వు అన్నానికిలే. నాకు ఆకలిగా లేదు. గిన్నె పోగొట్టావుని కోపం లేదో మాట అన్నానే అనుకో, ఆ మాత్రానికి అలిగి అనవద్దనాలా? ఏమి నిక్కమ్మా మేమెరగం. కోడిగుడ్లు ఇగురుండాను తిన్నుగందా. నువ్వు రావే. అక్క తినకపోతే నేను తినను పో. అయితే అందరం పత్తులు పడుకుందాం. అక్క మన మూలంగా పాపం నాన్న ఈ వయసులో పస్తులు పడుకుంటున్నాడు. లే అక్క. దెబ్బలు గట్టిగా తగిలాయిందిరా? పడుకో పడుకో. ఇదిగో బాగా